కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మేమంతా టీడీపీ పట్ల ఆకర్షితులై చేరామని వలిజపేట మండలం నారాయణపురం గ్రామ ప్రజలు అన్నారు. శనివారం నారాయణపురం గ్రామానికి చెందిన వైసీపీ మాజీ ఎంపీటీసీ మజ్జి శ్రీ రామ్మూర్తి నాయుడు, మాజీ ఎంపీటీసీ మజ్జి అజయ్ కుమార్, కంఠమనాయుడు వీరితో పాటు 150 కుటుంబాలు అరకు పార్లమెంట్ బీసీసీల అధ్యక్షులు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ ఎప్పుడు గుర్తింపునిస్తుందని, మీ అందరికీ సముచిత స్థానాలు కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం అమలు చేయటం, ఇటువంటి అభివృద్ధి గతంలో మేము ఎప్పుడూ చూడలేదని అన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేస్తున్న అభివృద్ధి పనులు ఎంతో సంతోషదాయకమని, ఆయన చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో మేమంతా చేరామన్నారు. ఆయన బాటలో నడిచి మేమంతా మా గ్రామ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారంతా ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడు